అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. టుడే తెలంగాణ పేపర్ న్యూస్ అనాలిసిస్ అయితే చూద్దాం అనమాట. మంచి విషయాలు అయితే ఉన్నాయి. దాని విశేషాలు ఏంటో ఇవాళ చూద్దాం. మహారాష్ట్ర జార్ఖండ్లో ఎన్డీఏ ప్రభుత్వం క్లీన్ స్వీప్ చేస్తున్నట్టు ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి అనమాట. మహారాష్ట్ర జార్ఖండ్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ ఎగ్జిట్ పోల్స్ అంచనా రిలీజ్. రెండు రాష్ట్రాల్లో పోలింగ్ శాతం మహారాష్ట్రలో అయితే 65.02% పోలింగ్ జరిగింది. జార్ఖండ్లో అయితే జార్ఖండ్ రెండో విడతలో 68.45% అయితే పోలింగ్ జరిగిందనమాట. మహారాష్ట్ర జార్ఖండ్ రెండో విడత పోలింగ్ పూర్తవగానే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రిలీజ్ అయ్యాయి. మహారాష్ట్రలో మరోసారి మహాయతి కూటమి అధికారం చేపట్టే ఛాన్స్ ఉందని, జార్ఖండ్లోనూ బీజేపీ కూటమి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వెల్లడించాయి. అది కల్తీ నెంబర్ 1. అల్లం లేకుండా కిలోల లబ్ధి కోసం అల్లం పేస్ట్. వెజిటేరియన్ ఫుడ్లోను నాన్ వెజ్ పీసుల్లోనూ ఫుడ్ పాయిజన్తో ప్రాణహాని. కేటీఆర్ ఎగురు, ఎంత ఎగురుతావో ఎగురు, ఎక్కడికి ఉరుకుతావు, ఎంత ఉరుకుతావు గుర్తుపెట్టుకో, నువ్వు ఓచరు లెక్క పెట్టాల్సిందే అని చెప్పేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. కేసీఆర్ నిండా 1,00,000 కోట్లు మింగి ఫామ్ హౌస్లో బోర్లా పన్నాడు. ప్రజలతో పాటు దేవుణ్ణి మోసం చేశాడు. ఇందిరమ్మ రాజ్యంలో 10 నెలల్లో 50,000 మందికి నియామక పత్రాలు ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వచ్చి లెక్క పెట్టుకో, ఒక్కరు తగ్గినా క్షమాపణ చెప్పేందుకు నేను సిద్ధం. కేసీఆర్ అసెంబ్లీకి రా, 80,000 పుస్తకాలు చదివి ఏం చదివినావో మాట్లాడుకుందాం. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతల బుద్ధి మారలేదు. పడవు పడ్డ ప్రాజెక్టులను పూర్తి చేశాం. రుణమాఫీపై చర్చకు రెడీ. బీఆర్ఎస్ సిద్ధమా? స్వయం సహాయక సంఘం సభ్యులకు ఏడాదికి 2 చీరలు. వేములవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించిన వ్యాఖ్యలు అనమాట ఇవన్నీ. కోడే మొక్కు చెల్లిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పిసిసి చీఫ్ అనమాట. నకిలీ రేషన్ కార్డులు ఎత్తివేత. దేశవ్యాప్తంగా 5.8 కోట్ల కార్డులు తొలగింపు. ఆధార్ ధృవీకరణ, ఈకేవైసీ వెరిఫికేషన్లో గుర్తింపు. 99.8% రేషన్ కార్డులతో ఆధార్ కార్డుకు లింక్ చేస్తున్నారు. 64% మంది లబ్ధిదారులకు కేవైసీ వెరిఫికేషన్ పూర్తి. కేంద్రం వెల్లడించిందనమాట. ఎమ్మెల్యేలు, లీడర్లు, బంధువుల పిల్లలకే స్కాలర్షిప్లు. ఓవర్సీస్ స్కీమ్లో అక్రమాలు. బీఆర్ఎస్ హయాంలో భారీగా స్కామ్ జరిగిందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలు, లీడర్లు, బంధువుల పిల్లలకే స్కాలర్షిప్లు. సీఎం సంతకం లేకున్నా స్కాలర్షిప్ లెటర్లు. రిచ్ స్టూడెంట్స్కే బెనిఫిట్స్ అందేలా ప్లాన్. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అసలు కథ వెలుగులోకి. విచారణ చేపట్టి చెక్కులను పెండింగ్లో పెట్టిన ప్రభుత్వం. నేడు హైదరాబాద్కు రాష్ట్రపతి. 2 రోజుల పాటు పర్యటన. రాత్రి కోటి దీపోత్సవానికి హాజరు. ఇంకో 2 రోజులు ఉందన్నమాట కోటి దీపోత్సవం. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మన అశోక్ నగర్లో ఉంటుంది కోటి దీపోత్సవానికి. రేపు 25th వరకు కోటి దీపోత్సవం జరుగుతుంది. భక్తి టీవీ వాళ్ళది. 2 రోజుల పర్యటన. రాత్రి కోటి దీపోత్సవానికి హాజరు. రేపు లోక్ మందన్ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రెసిడెంట్. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాం. పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత. సామాజిక వర్గాలు, జిల్లాల వారీగా సమాన అవకాశాలు. ముఖ్యమంత్రి రేవంత్ సహా కీలక నేతల భేటీ. పాల్గొననున్న మహేష్ గౌడ్, దీపాదాస్ భట్టి, ఉత్తమ్. స్థానిక ఎన్నికలపైన చర్చ. సురేష్ వెనుక ఉన్నదెవరు? ఆ 9 రోజుల కదలికపై నజర్. ఓ పార్టీ కార్యాలయంలో అతన్ని దాచారని జోరుగా ప్రచారం. కస్టడీలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైన పోలీసులు. కీలక పాత్రదారులు ఎవరని నిందితుడిని ప్రశ్నించే అవకాశం. పట్నం నరేందర్ ఏమైనా ఉగ్రవాద? వాకింగ్కి వెళ్ళినప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు? పోలీసుల తీరును తప్పుపట్టిన హైకోర్టు. మాజీ ఎమ్మెల్యే క్వాష్ పిటిషన్ వాదనలు పూర్తి. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం. కేసీఆర్ అంటే రేవంత్కు భయం. ప్రజలు బీఆర్ఎస్ వైపు మల్లుతున్నారని చెప్పి వణుకు. పాలమూరు బిడ్డని చెప్పుకుంటూ జిల్లాకు చెడ్డ పేరు. పాలమూరు బిడ్డనని చెప్పుకుంటూ జిల్లాకు చెడ్డ పేరు తెస్తున్నారు. హామీలు అమలు చేయకుండా కక్ష సాధింపు చర్యలు. రైతులకు న్యాయం చేశామంటే రాజీనామాకు సిద్ధమన్న హరీష్ రావు గారు. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు న్యాయం చేశామని చెప్పేసి చూపిస్తే రాజీనామాకు సిద్ధం అంటున్నారు హరీష్ రావు గారు. ప్రజలు బీఆర్ఎస్ వైపు మల్లుతున్నారని, అందుకే కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఆరోపించారు. మహబూబ్ నగర్లో మీడియాతో మాట్లాడుతున్న ఆయన రేవంత్
పాలమూరు బిడ్డనని పదే పదే చెప్పుకుంటూ జిల్లాకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని విమర్శించారు. చివరి దశలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఎగ్జామ్తో ఏఎంసీ చైర్పర్సన్గా ఎంపికైన సౌజన్యను అభినందిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం కొత్త విధానం. జక్కల్ నియోజకవర్గం మద్రన్ మార్కెట్ యాడ్ చరిత్ర అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి గారు. నిజంగానే మంచి విషయం అనమాట. మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఇలా పరీక్ష పెట్టి తీసుకోవడం అన్నది కూడా అందరికీ కూడా ఇలా పరీక్షలు పెట్టి తీసుకుంటే ఎంత బాగుంటుంది. అప్పుడు నిజమైన లీడర్స్ బయటకు వస్తారు కదా. ఇప్పుడు సరే, అది ఇంకా ప్రభుత్వాల విషయం. నిజాం షుగర్స్ పై సర్కార్ ఫోకస్. ప్రైవేట్ ఆధీనంలో కంపెనీ స్వాధీనానికి ప్రణాళికలు. గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడపాలని ఆలోచన. కన్సల్టెంట్ క్యాపిటల్గా ఫార్చర్స్ కంపెనీ ఎంపిక. 2025 మార్చిలోగా తుది నివేదిక ఇవ్వాలని ఆదేశం. ఇప్పటికే నిజాం షుగర్స్ రుణ విముక్తికి 190 కోట్లు చెల్లింపు. పర్మిషన్. ఒక క్వారీకి నడిచేవి 9. ఆఫీసర్లు మేనేజ్ చేసుకుంటూ పనులు. నిర్వాహకులు అండగా వివిధ శాఖల ఆఫీసర్లు. 300 కోట్ల బకాయిలు. ఎగవేసిన పట్టింపు కరువు. తొగ్గూడెం క్వారీతో గ్రామాలు అతలాకుతలం. మనుషులు మూగజీవులు చనిపోతున్న పట్టని వైనం. ప్రజాధనం లూటీ అవుతున్న చర్యలు శూన్యం. ఉద్యమానికి సిద్ధమవుతున్న గిరిజన సంఘాలు ఈడీ ఐటీ శాఖలకు ఫిర్యాదు చేసేందుకు రెడీ. త్రిపుర ఎండి సుధాకర్ పై అట్రాసిటీ కేసు. సంస్థల ప్రతినిధులు మరో కొందరిపైన. దిశ రిపోర్టర్ పై భౌతిక దాడికి ఇదే కారణం అంటున్నారు. 100 విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ కు చెప్పకుండానే ఆసుపత్రికి తరలింపు. ఘటనపై రేవంత్ రెడ్డి ఆగ్రహం. నివేదిక ఇవ్వాలని ఆఫీసర్లకు ఆదేశం. రష్యాపై మరోసారి ఉక్రెయిన్ క్షిపణ దాడి. యూకే తయారీ మిసైల్స్ లో అటాక్. మాస్కో నుంచి ప్రతీకార దాడికి ఛాన్స్. కీవ్లో యుఎస్, స్పెయిన్, ఇటలీ, గ్రీస్ దేశాలు ఎంబీబీఎస్ సీట్లో మూసివేత. అది ఇవాళ తెలంగాణ పేపర్ మెయిన్ న్యూస్ హెడ్లైన్స్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.